యేసుక్రీస్తు వారు సున్నతి గల వారికి మాత్రమే పరిచారకుడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. రోమాపత్రిక 15వ అధ్యాయంలో 8వ వచనాన్ని మనం చూడగలిగితే, నేను చెప్పున్నదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడు ఆయను అంటున్నాడు ఇక్కడ. అంటే ఎవరు ఆ కాలానికి సున్నతి గలవారు అంటే ఇశ్రాయేలీయులు, యూదులు మాత్రమే సున్నతి గలవారు. కాబట్టి ఆ సున్నతి గల వారికి మాత్రమే ఆయన బోధ చేయడానికి ఈ లోకానికి ఆ కాలంలో వచ్చాడు. అంటే ఆ ధర్మశాస్త్రం అమల్లో ఉంది కనుక ధర్మశాస్త్రం అమల్లో ఉన్న ఆ కాలంలో ఆయన సున్నతి గల వారికి పరిచారకుడుగా ఉన్నాడు అన్న విషయము మనము గ్రహించాలి. అంటే యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినములలో ఆయన బోధించిన బోధ యూదులకు మరియు ఇశ్రాయేలీయులకు మాత్రమే పరిమితమై ఉంది అని ఈ లేఖనం ద్వారా మనకు అర్థమవుతుంది. అదే విధంగా యేసుక్రీస్తు వారు తన శిష్యులను పంపుచు మీరు వెళ్లి ప్రకటించండి అని పంపించినప్పుడు మత్తయి సువార్తలో 10వ అధ్యాయం 5వ వచనంలో కూడా, మీరు నశించిన ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడు గాని సమరయలో ఏ పట్టణములోనైనా ప్రవేశింపకుడి, అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి అని అక్కడ కూడా వారిని ఆయన ఆజ్ఞాపించిన ఒక విషయం మనకు అక్కడ కనబడుతుంది. అంటే ఎందుకనే అలా అన్యజనుల దారిలోనికి వెళ్ళవద్దు అంటున్నాడు? ఎందుకనే ఆయన సున్నతి గల వారికి మాత్రమే పరిచారకుడు అయ్యాడు అని అంటే, ఆ కాలంలో ధర్మశాస్త్రం అనేది అమల్లో ఉంది. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో అన్యజనులకు బోధించకూడదు గనుక యేసుక్రీస్తు వారు ఆ విధంగా శిష్యులను హెచ్చరించిన ఒక సందర్భం మనకు కనబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా ఏం కలిగింది అని అంటే, కృపయు సత్యము అనేది యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. ఈ క్రొత్త నిబంధన అనేది యేసుక్రీస్తు ద్వారా కలిగింది అన్న విషయాన్ని మనము గమనించాలి. అంటే యేసుక్రీస్తు ద్వారా పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్ముని వలన అపోస్తలుల చేత ఈ క్రొత్త నిబంధన అనేది ఈ లోకంలో ఉన్న ప్రజలకు అనుగ్రహించబడింది అన్న విషయాన్ని మనం గమనించాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నారంటే, నేను మీకు చెప్పవలసిన సంగతులు ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు వాటిని ఏం చేయలేరు, సహించలేరు కనుక నేను పరలోకానికి వెళ్ళి తండ్రి యొద్ద నుండి ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతాను, ఆయన వచ్చి మిమ్మును సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో 12 నుంచి మనం చూడగలిగితే, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని అంటున్నాడు. అంటే ఇప్పుడు చెప్పడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇప్పుడు మీరు వాటిని సహించే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఎవరు వచ్చి దాన్ని బోధిస్తారంటే, పరిశుద్ధాత్మను నేను పంపబోతున్నాను, ఆయన వచ్చి మీకు ఆ సంగతులను బోధిస్తాడు. అప్పుడు ఆయన బోధించిన ఆ సంగతులను మీరు ఏం చేయాలంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి.